మాజీ ప్రధాని స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ వర్ధంతి ఘనంగా నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ వర్ధంతి వేడుకలను వీణవంక మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎక్కటి రఘుపాల్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మండల పార్టీ అధ్యక్షులు రఘుపాల్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశ ప్రజాస్వామ్యంలో అనేక సంస్మరణలు చేసి ప్రజాహిత నిర్ణయాలు తీసుకొని ఈ దేశ ప్రజలకు అమ్మగా ఇందిరాగాంధీ చిరస్మరణీయం. ఈ రోజుకు కూడా అన్ని ప్రభుత్వాలు ఇందిరమ్మ పాలన తేవాలని ఆదర్శంగా తీసుకుని చిరస్థాయిగా నిలుస్తున్న ఇందిరమ్మకు కాంగ్రెస్ పార్టీ ఘన నివాళులు అర్పిస్తూ ఉన్నాం. అందుకే మరోసారి ఇందిరమ్మ లాంటి నాయకురాలు ఆమె ఇచ్చిన స్ఫూర్తి ఈ దేశ యువత ఆదర్శంగా తీసుకుని దేశ ఐక్యత కోసం జాతీయ భావం, అభివృద్ధి, పేదల పట్ల పూర్తి శ్రద్ధ, అన్ని రకాల అంశాలను ప్రాధాన్యత ఇచ్చిన ఇందిరాగాంధీ స్ఫూర్తి ప్రపంచ స్థాయిలో నిలిచిన నాయకురాలు. గరీబీ హటావో అనే నినాదంతో పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత ఆమెది. ఈ కార్యక్రమంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎండి సాహెబ్ హుస్సేన్, మార్కెట్ డైరెక్టర్ మాదాసి సునీల్, గంగాడి రాజిరెడ్డి, కుర్మిండ్ల తిరుపతయ్య, మాజీ సర్పంచులు కుర్రా తిరుపతి రెడ్డి, పర్లపల్లి రమేష్, నాయకులు గుంటి రవీందర్, దుర్గం భిక్షపతి, మ్యాడగోని కుమారస్వామి, యూత్ నాయకులు ఓరెం అఖిల్ తదితరులు పాల్గొన్నారు. దేశ ప్రధానిగా ప్రజలకు ఎంతో ఎల్లెల్లి సేవ చేసిండ్రు. వారు చేసినటువంటి పనులను గుర్తు చేసుకొని వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. రాబోయే రోజులలో మళ్ళీ అటువంటి ముఖ్య నాయకురాలు వాళ్ళ కుటుంబం నుంచి దేశ ప్రధాని పదవిలో కూర్చోవాలని కోరుకుంటూ మండల పార్టీ తరఫున వారికి మరొకసారి ఘనంగా నివాళులర్పిస్తారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షురాలు, తొలి మహిళా ప్రధానమంత్రి అయినటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈరోజు వీణవంక మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయందు వారి యొక్క వర్ధంతి వేడుకలను ఘనంగా మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. మరీ ముఖ్యంగా దేశ ప్రజలకు గరీబీ హటావో అనే నినాదంతో పేద, బడుగు, బలహీన వర్గాలకు, మధ్యతరగతి కుటుంబాలకు దగ్గరైనటువంటి మహోన్నతమైన వ్యక్తి ఇందిరాగాంధీ గారు నేడు మన మధ్యలో లేకపోయినప్పటికీ వారి యొక్క ఆశయాలను కొనసాగించాల్సిందిగా ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తకు పిలుపునిస్తూ అందరినీ పురస్కరించుకొని వినవంక మండల కేంద్రంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు దేశం గర్వించదగ్గ ఒక మహిళ దేశాన్ని ఏది ప్రపంచానికి గుర్తింపు మన దేశానికి తెచ్చినటువంటి మహిళ ఇందిరాగాంధీ గారు. అలాంటి ఇందిరాగాంధీ గారు ఈరోజు మొన్న జరిగినటువంటి ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో తన తెగింపును గుర్తు చేసుకున్నారు. ఈరోజు ఉన్నటువంటి నరేంద్ర మోడీ కనీసం ఒక మహిళ ఎంత ధైర్య సాహసాలతో ముందుకెళ్ళిందో అది గుర్తు చేసుకొని ఆ దగ్గర కూడా ఆమెతో ఏమాత్రం పోల్చుకోలేకపోయారు. కనీసం పాకిస్తాన్ చేతిలో చెప్పాలంటే పాకిస్తాన్కు లొంగుబాటైనట్టు చేసారు.